గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, గురు సందేశ కార్యక్రమంలో నిన్న మీరు సామాజిక ధర్మాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు పరిపూర్ణ ధర్మాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. ఇది చాలా కీలకమైన అంశం. నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఏ వ్యక్తికైనా అంతరంగంలో అసంతృప్తి ఉండకూడదు. జీవితాన్ని పరిమితంగా కొనసాగించే వాళ్ళకి తప్పక అసంతృప్తి ఉంటుంది. జీవితాన్ని పరిపూర్ణంగా కొనసాగించే వాళ్ళకి అంతరంగంలో ఎటువంటి అసంతృప్తి ఉండదు. అసంతృప్తితో జీవించటమే నేరం అవుతుంది. పరిపూర్ణ జీవితాన్ని కొనసాగించటమే ధర్మం అవుతుంది. కాబట్టి పరిపూర్ణ జీవితం వైపుకే మనం అడుగులు వేయాలి. వ్యక్తికి కుటుంబానికి మధ్య, కుటుంబానికి సమాజానికి మధ్య, సమాజానికి ప్రపంచానికి మధ్య, ప్రపంచానికి ప్రకృతికి మధ్య, ప్రకృతికి విశ్వానికి మధ్య అవినాభావ విడరాని సంబంధం ఉంటుంది. వ్యక్తి విశ్వంలో ఒక భాగమే తప్ప దాని నుండి వేరు కాదు. ప్రకృతిలో ఒక భాగమే తప్ప దానికి భిన్నం కాదు. సమాజంలో ఒక భాగమే, ప్రపంచంలో ఒక భాగమే. ఒంటరిగా జీవించే అవకాశమే లేదు. తాను ప్రపంచానికి అందించాలి, ప్రపంచం నుండి తప్పనిసరిగా పొందాలి, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. నిన్న మీరు విన్నటువంటి సామాజిక ధర్మం చాలా కీలకమైంది. అందులో మీరు తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏమిటంటే, శూద్రుడు కాదు, వైశ్యుడు కాదు, క్షత్రియుడు కాదు, బ్రాహ్మణుడు కాదు. శూద్రత్వం, వైశ్యత్వం, క్షత్రియత్వం, బ్రాహ్మణత్వం. శూద్రత్వం ఒక్కటే ఉండకూడదు, వైశ్యత్వం ఒక్కటే ఉండకూడదు, క్షత్రియత్వం ఒక్కటే ఉండకూడదు, బ్రాహ్మణత్వం కూడా ఒక్కటే ఉండకూడదు. మీరు శూద్రుడిగా జీవిస్తే కలిగే లాభం ఏమిటంటే, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, దృఢంగా ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది, శ్రమించే అవకాశం ఉంటుంది, కష్టపడే తత్వం ఉంటుంది, అన్ని విధాల జీవితం సద్వినియోగపడుతుంది. శూద్రత్వం ఒక్కటే ఉంటే అక్రమ సంబంధాలకు అలవాటు పడతారు, దొంగతనాలు, దోపిడీలు చేస్తూ ఉంటారు, శారీరక అవసరాల కోసం అధర్మంగా జీవిస్తూ ఉంటారు. వైశ్యత్వంలో ఉంటే జీవితాంతం ఎటువంటి ఆర్థిక కొరత ఉండదు. నాకు తెలిసినంత వరకు నవీన కాలమాన పరిస్థితులలో ఆధ్యాత్మికత కన్నా ఆర్థిక వనరులు చాలా ముఖ్యం. కుటుంబ పోషణ కడుభారంగా తయారైంది. ఆర్థిక భయం మనిషిని వెంటాడుతూ ఉంటుంది. ఎంతొచ్చినా ఇంకా సరిపోదేమో అనేటటువంటి భావన కలుగుతుంది. కానీ వైశ్యత్వంలో జీవించే వ్యక్తికి జీవితాంతం ఆర్థిక కొరత ఉండదు. అదే వైశ్యత్వంలో జీవించే వ్యక్తిని జాగ్రత్తగా పరిశీలించండి. ఆర్థిక వనరులే ముఖ్యం అనుకుంటే అతను నైతిక విలువలు కోల్పోతాడు, నిజాయితీ ఉండదు, అక్రమ సంపాదనకు అలవాటు పడతాడు, అధర్మంగా జీవిస్తాడు, మానసిక ఒత్తిడి పెరుగుతుంది, సంపాదించాలనే ఆరాటంలో ఉన్నది కూడా పోగొట్టుకుంటాడు. కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. శూద్రత్వం కావాలి, వైశ్యత్వం కావాలి. మూడోది ఏంటి? క్షత్రియత్వం. ఈ క్షత్రియత్వంలో జీవించే వ్యక్తిని గమనించండి. ఇతను సమాజంపై పట్టు సాధిస్తాడు. మన ఒంటరి జీవితాన్ని కొనసాగించే అవకాశం లేదు.
సమాజంలోకి ప్రవేశించాలి, ప్రజా సంబంధాలు పెంపొందించుకోవాలి, మన అవసరాలు సమాజం తీర్చాలి, అవసరమైనప్పుడు మనం కూడా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలి. సో తప్పనిసరిగా సమాజంపై పట్టు సాధించాలంటే అటువంటి అర్హతను పొందగలగాలి. అదే క్షత్రియత్వం గాడి తప్పితే అధికార కాంక్ష ఉంటుంది, కీర్తి కాంక్ష ఉంటుంది, గుర్తింపు కాంక్ష ఉంటుంది. తప్పుడు మార్గాలు అధికారం చేజిక్కించుకోవటం కోసం ప్రయత్నాలు జరుగుతాయి. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. సమాజాన్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఏర్పడుతుంది. ఇక 4వది తీసుకోండి. అదేమిటి? బ్రాహ్మణత్వం. ఇది ధర్మం మీద, సత్యం మీద ఆధారపడి ఉంటుంది. సత్యాన్ని, ధర్మాన్ని బోధించడం కాదు, ఆచరించాలి. ఆచరించి బోధిస్తున్నప్పుడు శక్తి పెరుగుతుంది, అదే సాధన అవుతుంది. ఆచరించకుండా బోధిస్తే అదే అధర్మం అవుతుంది. వీళ్ళు సమాజాన్ని లీడ్ చేయొచ్చు, మిస్లీడ్ చేయొచ్చు, గైడ్ చేయొచ్చు, మిస్గైడ్ చేయొచ్చు. వీళ్ళ మాటకి సమాజం విలువనిస్తుంది. సమాజాన్ని మంచి మార్గంలో మళ్లించవచ్చు, తప్పుడు మార్గంలో మళ్లించవచ్చు. సమాజం తప్పుడు మార్గంలో వెళితే అది చాలా ప్రమాదకరం అవుతుంది. ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఆ డెసిషన్లో పొరపాటు జరిగితే దాన్ని జీవితంలో మరలా సరిదిద్దుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు చెప్పండి, ఒక వ్యక్తికి ఆరోగ్యం ఉంది కానీ ఆర్థిక వనరులు లేవు. ఏమిటి అతని జీవితం? ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదు. జీవితం ఏంటి? ఆరోగ్యం ఉంది, ఆర్థిక వనరులు ఉన్నాయి, పిలిస్తే పలికేవాళ్ళు లేడు. ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే సహకరించేవాళ్ళు లేరు. అది ఒంటరి జీవితం, శక్తి హరించుకుపోతుంది. కాబట్టి డబ్బు ముఖ్యం కాదు, సమాజంతో సత్సంబంధాలు ఏర్పరచుకోవాలి. ఈ 3 ఉన్నాయి అనుకోండి, ఆధ్యాత్మికత లేకపోతే, ధర్మాన్ని గురించి తెలుసుకోకపోతే అంతిమంగా జీవితం అసంతృప్తిగా ముగుస్తుంది. కాబట్టి అంతిమంగా జీవితం ప్రశాంతంగా ముగియాలంటే సంపూర్ణ స్వేచ్ఛను పొందగలగాలి. సంపూర్ణ స్వేచ్ఛను పొందగలగాలంటే తప్పనిసరిగా ఆధ్యాత్మిక మార్గంలో పట్టు సాధించాలి. సమాజానికి తెలియజేయటం కాదు, ఆచరించి తెలియజేయగలగాలి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. పరిపూర్ణ ధర్మం అంటే శూద్రత్వం, వైశ్యత్వం, క్షత్రియత్వం, బ్రాహ్మణత్వం, ఈ 4 సమపాళ్లలో ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. 4 సమపాళ్లలో ఉంటేనే పరిపూర్ణత్వం అవుతుంది. ఒకసారి గమనించండి, ఆధ్యాత్మికతను పక్కన పెడితే ఏమవుతుంది? సెక్స్ కోసం, డబ్బు కోసం, అధికారం కోసం ఆరాటపడతారు. ఆధ్యాత్మికతలో ఇరుక్కుంటే, ఆధ్యాత్మిక పిచ్చిలో పడితే ఆరోగ్యం దెబ్బతింటుంది, కుటుంబానికి న్యాయం జరగదు, ఆర్థిక కొరత వస్తుంది, సమాజంలో గౌరవ ప్రతిష్టలు ఉండవు. కాబట్టి ఆధ్యాత్మికత చాలా అవసరం. ఆధ్యాత్మిక పిచ్చి ఉండకూడదు. ఇప్పుడు ఒకసారి నాకు కరెక్ట్గా విషయం తెలియజేయండి. సమాజం ప్రపంచం అస్తవ్యస్తంగా ఉండటానికి మూల కారణం మనిషి ధర్మాన్ని కాలరాయడమే, ధర్మాన్ని అతిక్రమించడమే, అధర్మంగా జీవించడమే.
అందరి మధ్య, అన్నింటి మధ్య సమన్వయం ఉండాలి, సామరస్యం ఉండాలి, సహాయం ఉండాలి, సహకారం ఉండాలి, సహజీవనం ఉండాలి. మనిషి పరిపూర్ణత్వంలో ఉంటే అంతరంగం నిండు కొండలా ఉంటుంది. పరిమిత తత్వంలో జీవిస్తూ ఉంటే ఏదో కొరత ఉంటుంది, లేమిడి ఉంటుంది, లోటు ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది. దాన్ని భర్తీ చేసుకోవటం కోసం ప్రపంచంలోకి పరుగులు తీస్తాడు. తనకు అవసరమైన దాన్ని పొందలేడు, అనవసరమైన దాన్ని పొందుతాడు. కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ధర్మాన్ని గురించి తెలుసుకోవాలి, ఆ ధర్మాన్ని ఆచరించాలి, ఆ ధర్మాన్ని 10 మందికి తెలియజేయాలి, ఆ ధర్మాన్ని కూడా వదిలిపెట్టాలి. బ్రహ్మచర్యం, గృహస్థ జీవితం, వానప్రస్థం, సన్యాసం. అలాగే ఒక కులంలో కానీ, మతంలో కానీ, వర్గంలో కానీ, ప్రాంతంలో కానీ, పార్టీలో కానీ ఇరుక్కుపోకూడదు. అదే అధర్మం అంటే. ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏంటంటే మనిషిని సంపూర్ణ స్వేచ్ఛ వైపుకు మళ్లిస్తుంది. నీ లోపల నిండుదనం ఉంది, సంతృప్తి ఉంది, ఆనందం ఉంది, సత్వగుణం ఉంది, పరబ్రహ్మ స్థితి ఉంది. నువ్వు ఏమి ఆలోచించినా ధర్మమే, ఏమి మాట్లాడినా ధర్మమే, ఏది చేసినా ధర్మమే. అలాగే మన దేహాన్ని తీసుకోండి. ఒక అవయవానికి మరొక అవయవానికి మధ్య సమన్వయం ఉండాలి, సామరస్యం ఉండాలి, సహకారం ఉండాలి, సహాయం ఉండాలి. అలా ఉంటేనే శరీరం సక్రమంగా పనిచేస్తుంది. సమాజంలో ఒక చిన్న తప్పు జరిగిందంటే దాని ప్రభావం కుటుంబం మీద పడుతుంది, కుటుంబం ప్రభావం వ్యక్తి మీద పడుతుంది. సో అనాది నుంచి నేటి వరకు కూడా, నాగరికత మొదలైనప్పటి నుంచి నేటి వరకు కూడా ప్రజలు సమస్యలు ఎదుర్కోవటానికి మూల కారణం ఏంటంటే పరిపూర్ణ ధర్మాన్ని గురించి తెలుసుకోలేకపోవటం. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు కూడా ఆధ్యాత్మికతను గురించి శాస్త్రీయంగా అవగాహన చేసుకోలేకపోవటమే. ఆధ్యాత్మికతే ముఖ్యం కాదు, లౌకిక జీవితాన్ని కూడా వదిలిపెట్టకూడదు. ఆరోగ్యం ఉన్న వ్యక్తి ఐశ్వర్యవంతుడు, డబ్బులున్నటువంటి వ్యక్తి అంతరంగం నిండుకుండలా సంతృప్తిగా ఉంటుంది. సమాజంపై పట్టు సాధించినటువంటి వ్యక్తికి శక్తి విపరీతంగా పెరుగుతుంది, సమాజమే శక్తినిస్తుంది. ఆధ్యాత్మికంగా పరిణతి చెందినటువంటి వ్యక్తికి ఏ కొరత ఉండదు, ఆరోగ్యానికి కొరత ఉండదు, ఆర్థిక వనరులకి లోటు ఉండదు, గౌరవ ప్రతిష్టలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంతకంటే జీవితానికి ఏం కావాలి? ఇదే నేను మీకు అందించే గురు సందేశం. ఒక్కసారి పొరపాటు జరిగిందా జీవితం కొప్పుకొలిపోతుంది. మీకు ఒక మాట చెప్తున్నాను, పరిమితంగా ఉంటే ఏదైనా ఔషధమే, అతిగా ఉంటే అది విషం అవుతుంది. శూద్రత్వం ఉండాలి, కానీ అదే ముఖ్యం కాదు. వైశ్యత్వం ఉండాలి, ఆర్థిక వనరులు కావాలి, కానీ అవే ప్రధానం కాదు. సమాజంపై పట్టు సాధించాలి, కానీ అధికార కాంక్ష ఉండకూడదు, కీర్తికాంక్ష ఉండకూడదు, గుర్తింపు కాంక్ష ఉండకూడదు. ఆధ్యాత్మికత చాలా అవసరం, కానీ ఈ మూడింటిని విస్మరించకూడదు. మన శరీరాన్ని కూడా తీసుకోండి. మనకు చెప్తూ ఉంటారు, కాళ్ళు శూద్రుడట, పొట్ట వైశ్యుడట, భుజాలు క్షత్రియుడట, తల బ్రాహ్మణుడట. ఈ 4 ఉంటేనే కదా పరిపూర్ణ శరీరం అయ్యేది. కాబట్టి ఆలోచించుకోండి. ఒక విషయాన్ని గురించి
పైన చూస్తున్నప్పుడు మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. దాని గురించి లోతుగా అధ్యయనం చేసినప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. పొరపాటు చేసే ప్రసక్తే లేదు. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి సాధన చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఆరోగ్యం ఉండాలి. పాత రుగ్మతలు తొలగిపోవాలి, క్రొత్తగా రుగ్మతలు రాకూడదు. పాత రుగ్మతలు తొలగిపోలేదన్నా, క్రొత్త రుగ్మతలు వస్తున్నాయన్నా ఆధ్యాత్మిక మార్గంలో పట్టు సాధించలేదు. మరొకటి చెప్తున్నాను, ఆధ్యాత్మిక మార్గంలో జీవిస్తూ ధర్మబద్ధంగా జీవితాన్ని కొనసాగించేటటువంటి వ్యక్తికి చనిపోయే రోజు వరకు ఆర్థిక కొరత ఉండదు. ఆర్థిక కొరత ఉందంటే అతను ఆధ్యాత్మిక మార్గంలో పట్టు సాధించలేదని గుర్తుపెట్టుకోండి. ఆర్థిక కొరత ఉందంటే అతడు ఆధ్యాత్మిక మార్గంలో పట్టు సాధించలేదని గుర్తుపెట్టుకోండి. ఎంత కావాలో అంత వస్తుంది, ఎవరు రావాలో వాళ్ళు వస్తారు, ఏమి ఇవ్వాలో అది ఇస్తారు. అదనంగా ఉండకపోవచ్చు, కానీ అవసరాలు మాత్రం ఆగవు. నా చేత రాయించుకోండి. ఆర్థిక వనరుల అవసరానికి మించి చేకూరితే ఏమవుతుంది? కొంచెం ఆలోచించండి. అవసరానికి మించి ఆర్థిక వనరులు చేకూరితే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు కష్టపడి పని చేయలేవు, కడుపు నిండా తినలేవు, పడుకుంటే నిద్ర పట్టదు. అదే నరకం అంటే. ఇవన్నీ ఉన్నప్పటికీ సమాజంలో నీకు గౌరవం లేకపోతే నీ జీవితం నరకయాతన అవుతుంది. నిన్ను గౌరవించే వాళ్ళు కావాలి, ప్రేమించే వాళ్ళు కావాలి, ప్రోత్సహించే వాళ్ళు కావాలి, నీకు సహాయ సహకారాలు అందించే వాళ్ళు కావాలి, నీతో సమన్వయంతో ముందుకెళ్లే వాళ్ళు కావాలి. అదే ఎనర్జీ లెవెల్స్ పెరగటం అంటే. కాబట్టి ఆలోచించండి. మీరు ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకోవటం ముఖ్యం కాదు, ఆ మార్గంలో పట్టు సాధించగలగాలి. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి ఒక సంస్థలో ఇరుక్కొని ఒక గురువుతో సంబంధం ఏర్పరచుకొని దశాబ్దాల తరబడి సాధన కొనసాగిస్తూ మీలో మార్పు రాకపోతే మీ కుటుంబ సభ్యులు ఏమనుకుంటారు? మీ చుట్టాలు బంధువులు ఏమనుకుంటారు? ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి చెడిపోయారు అనుకుంటారు, నష్టపోయారు అనుకుంటారు. వాళ్ళు ఈ మార్గంలోకి ప్రవేశించాలంటే భయపడతారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోండి. నిన్న చెప్పింది మరలా చెప్తున్నాను. ఒక భవనం నిర్మించాలంటే 4 వైపులా 4 స్తంభాలు ఉండాలి. ఆ 4 స్తంభాలు సమాన స్థాయిలో ఉండాలి, సమానమైనటువంటి ఎత్తులో ఉండాలి. లేకపోతే కప్పేస్తే ఏమవుతుంది? అసమానంగా ఉంటుంది. కాబట్టి పరిపూర్ణ ధర్మం అంటే మనసు నిండు కుండలా ఉండటం, సంతృప్తిగా ఉండటం, ఆరోగ్యానికి, ఆర్థిక వనరులకి, సమాజంతో సత్సంబంధాలకి, సంపూర్ణ స్వేచ్ఛకి ఎటువంటి ఆటంకం ఉండకూడదు. ఇక్కడ బోధించటం ప్రధానం కాదు, జీవించి బోధించగలగాలి, అనుభవిస్తూ అందించగలగాలి, ఆచరిస్తూ ప్రచారం చేయగలగాలి. ప్రస్తుతం ప్రపంచం మొత్తం అన్ని విధాల భ్రష్టుపట్టడానికి మూల కారణం ఒక్కటే, ఆధ్యాత్మికతను విస్మరించి లౌకిక జీవితంలో ఇరుక్కుపోతున్నారు. ఎప్పుడైతే ఆధ్యాత్మికత పక్కన పడిందో, లౌకిక జీవితం ముఖ్యమనిపించింది, దానిలో ఇరుక్కొని పోతున్నారు, పరుగు పందెం కొనసాగిస్తున్నారు. ఒక దశకు పోయిన తర్వాత ఏదో పోగొట్టుకున్నాం అనుకుంటున్నారు, కానీ అప్పటికి చేతులు కాలిపోతాయి, ఆకులు పట్టుకున్న ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇంకొక విషయం చెప్తున్నాను. బ్రహ్మచర్యంలో, శూద్రత్వంలో అర్థిస్తారు. గృహస్థ జీవితంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది, వైశ్యత్వంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది.
వైశ్యుడు ఏం చేస్తాడు? త్రాసులో ఒకవైపు రాయి పెడతాడు, రెండో వైపు పదార్థం పెడతాడు, సమానంగా తీసుకొని డబ్బులు తీసుకొని ఇస్తాడు. డబ్బులు తీసుకుంటే ఉచితంగా ఇవ్వడు కదా. కాబట్టి శూద్రుడిది కొంచెం అర్థించే మనస్తత్వం ఉంటుంది, వైశ్యుడిది ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది. క్షత్రియుడిది అర్థించడం ఉండదు, అందించడం ఉంటుంది. బ్రాహ్మణుడిది ఆశీర్వదించే తత్వం ఉంటుంది. కాబట్టి బ్రహ్మచర్యంలో ధర్మాన్ని గురించి నేర్చుకుంటాడు, తల్లిదండ్రుల మీద గురువుల మీద ఆధారపడతాడు. గృహస్థ జీవితంలో పంటలు పండిస్తాడు, డబ్బులు సంపాదిస్తాడు, కుటుంబాన్ని పోషించుకుంటూ సమాజాన్ని కూడా పోషిస్తాడు. కుమ్మరి, కమ్మరి, మంగలి, చాకలి వీళ్ళంతా ఉంటారు. రైతులు ధాన్యం పండిన తర్వాత వీళ్ళందరికీ తమ వంతుగా సహాయం చేస్తుంటారు. అదే వానప్రస్థంలో కుటుంబ బాధ్యతలు లేవు, ఆర్థిక వనరుల గురించి ఆలోచించే అవసరం లేదు, 10 మందికి మంచి మార్గం చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. అదే అందించడం అంటే. ధర్మాన్ని తెలుసుకోవటం బ్రహ్మచర్య ఆశ్రమంలో జరగాలి, ధర్మాన్ని ఆచరించటం గృహస్థ జీవితంలో జరగాలి. ధర్మాన్ని ఆచరించడం అంటే ఏంటి? ధర్మంగా జీవించటం, ధర్మపత్నితో పవిత్రంగా సంసారం చేయటం, దాన ధర్మాలు చేస్తూ ఉండటం, దాతృత్వంలో జీవిస్తూ ఉండటం, ధర్మాన్ని 100% అమలు జరుపుకోవటం, ఆచరించటం. అదే వానప్రస్థంలో అదే ధర్మాన్ని ఆచరించాడు కాబట్టి, జీవించాడు కాబట్టి, అనుభవించాడు కాబట్టి, దాన ధర్మాలు చేశాడు కాబట్టి దాన్నే బోధించాలి. అదే వానప్రస్థం అంటే అందించడం తప్ప తీసుకోవటం ఏముండకూడదు. అదే సన్యాసి జీవితం అయితే అన్నీ వదిలేయటం, అందరినీ వదిలేయటం. ఎట్లా? భౌతికంగా వదిలేయటం కాదు, మానసికంగా వదిలేయటం. కాబట్టి తెలుసుకోవటం, ఆచరించటం, అందించటం, వదిలివేయటం, ఇదే పరిపూర్ణ ధర్మం అంటే. కాబట్టి బిడ్డలారా, కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి. ప్రపంచం ఇలా పోతుందని చెప్పి అదే మార్గంలో నువ్వు వెళితే అందరికి పడే శిక్ష నీకు పడుతుంది. అందరూ వెళ్ళే మార్గంలో మనం వెళ్ళటం కాదు. వాళ్ళు ఏం పొందుతున్నారో గమనించాలి, ఏం పోగొట్టుకుంటున్నారో గమనించాలి. శూద్రుడు శారీరక సుఖం కోసం శారీరక మమకారంతో ఉంటూ అతను అందులో ఇరుక్కొని పోతూ ఉంటాడు. అంటే బాడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. అదే వైశ్యుడైతే ఇంద్రియాలను బాగా రెచ్చగొడతాడు, భోగ లాలస జీవితం కోసం ఆరాటపడతాడు, లగ్జరీ లైఫ్ కోసం పరితపిస్తాడు. ఎక్కువ సంపాదిస్తే తప్ప నాకు సెక్యూరిటీ లేదనే భావన ఎక్కువగా ఉంటుంది. సంపాదన పిచ్చిలో పడతాడు. టైంకి ఫుడ్ తీసుకోడు, టైంకి నిద్ర ఉండదు, టైంకి రెస్ట్ ఉండదు. డబ్బులు పుష్కలంగా ఉంటాయి, కానీ అనుభవించే అవకాశం ఉండదు. 4 పదులు నిండకుండానే ఏదో ఒక దీర్ఘకాలిక రుగ్మత వస్తుంది. ఇంక వీళ్ళు సాధించేది ఏమిటి? కాబట్టి శూద్రుడు ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు అనుకోండి, జీవితం దెబ్బతిన్నట్టే. వైశ్యుడు ఆర్థిక వనరుల పిచ్చిలో పడ్డాడు అనుకోండి, జీవితాన్ని పోగొట్టుకున్నట్టే. క్షత్రియుడికి అధికార కాంక్ష, గుర్తింపు కాంక్ష, కీర్తి కాంక్ష, ఇవన్నీ నువ్వు కోరుకుంటే వచ్చేవి కాదు. నీ యొక్క పవిత్రత వల్ల సమాజం నీకు ఇస్తుంది. కొంతమంది చనిపోకముందు అద్భుతంగా వెలుగుతారు, చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. కొంతమంది బ్రతికున్నప్పుడు వాళ్ళ గురించి పెద్దగా ఎవరు దృష్టిని మరల్చరు, వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించరు. కానీ చనిపోయిన తర్వాత వాళ్ళ గొప్పతనం బయటపడుతుంది. దట్ ఈజ్ స్పిరిచువాలిటీ.
స్వచ్ఛమైన ఆధ్యాత్మికత అంటే ప్రచారం కాదు. ఈ టీవీలు, రేటింగులు, లైకులు, అద్భుతంగా చెప్పాడు, అద్భుతంగా బోధించాడు, ఏంటి దానివల్ల ఉపయోగం? ఇవాళ టన్నుల కొద్ది సమాచారం వస్తుంది కదా, ప్రపంచంలో మార్పు ఎందుకు రావటం లేదు? ఆచరించేవాళ్ళు తగ్గిపోతున్నారు, అనుభవించేవాళ్ళు తగ్గిపోతున్నారు, ప్రచారం చేసేవాళ్ళు పెరుగుతున్నారు, బోధించేవాళ్ళు పెరుగుతున్నారు. బీయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టాకింగ్. బీయింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టాకింగ్. టాకింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ డూయింగ్. ముందు స్థితి సరిగా ఉండాలి, తర్వాత మాటలకు శక్తి ఉంటుంది. ఆచరిస్తూ ఉంటే అది ఆదర్శవంతమైన జీవన విధానం అవుతుంది. సో ఇది జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయటం అంటే. ఇది ఒక ఆధ్యాత్మిక మార్గం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది, వేరే విధంగా సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. ఏ వ్యక్తి అయినా ఆధ్యాత్మిక మార్గంలో ఉండి జబ్బులు పాలయ్యాడంటే ఆ వ్యక్తి మీద నెగిటివ్ అభిప్రాయం ఏర్పడుతుంది. ఆర్థిక కొరత బాధపడుతూ చేతులు చాపుతూ ఉంటే అతని పట్ల చీప్ అభిప్రాయం ఏర్పడుతుంది. గుర్తింపు కోసం ఆరాటపడుతూ నన్ను ఎక్కువ మంది గుర్తించాలి, నా ఫోటోలు పెట్టుకోవాలి, నాకు భజనలు చేయాలి, నా గురించి ఎక్కువగా ప్రచారం చేయాలని చెప్పి అనుకుంటున్నాడంటే అది ఒక వ్యసనం అవుతుంది, అది వ్యసనంగా మారుతుంది. ఈ ప్రపంచంలో అతి ప్రమాదకరమైనటువంటి వ్యసనం ఏంటంటే కీర్తి కాంక్ష, గుర్తింపు కాంక్ష. స్వామీజీలు, బాబాలు, గురూజీలు కూడా దీనికి మినహాయింపు కాదు. నా సంస్థ బాగుండాలి అంటున్నావంటే ఇతర సంస్థలు పడిపోవాలని కోరుకుంటున్నావుగా, అది పరిపూర్ణత్వం ఎట్టవుతుంది? నా మాటలు అందరూ వినాలి అనుకుంటున్నావంటే నువ్వు ఒక రకంగా గుర్తింపు కాంక్షలో ఉన్నట్లు లెక్క. కాబట్టి స్వచ్ఛమైన ఆధ్యాత్మికవేత్త గుర్తింపు కాంక్షని, కీర్తి కాంక్షను కోరుకోడు. అధికారం కోసం ఆరాటపడడు. అధికారం కోసం ఆరాటపడుతున్నాడంటే అతనిలో తప్పనిసరిగా బలహీనతలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. బలహీనతలు ఉంటే అది పరిపూర్ణత్వం కానే కాదు. ఎందుకంటే నేను చెప్పలేను. కాబట్టి బిడ్డలారా, మరొకసారి సమీక్షించుకుందాం. శూద్రత్వం 25%, వైశ్యత్వం 25%, క్షత్రియత్వం 25%, బ్రాహ్మణత్వం 25%, ఖండపుష్టి, ఆర్థిక పరిపుష్టి, సమాజంపై పట్టు సాధించటం, జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం, ఫిజికల్ స్టామినా, ఫైనాన్షియల్ స్టామినా, సోషల్ స్టామినా, స్పిరిచువల్ స్టామినా. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, ఫిజికల్ స్టామినా ఉండాలి, ఫైనాన్షియల్ స్టామినా ఉండాలి, సోషల్ స్టామినా ఉండాలి, స్పిరిచువల్ స్టామినా ఉండాలి, మజిల్ పవర్ ఉండాలి, మనీ పవర్ ఉండాలి, మ్యాన్ పవర్ ఉండాలి, మెంటల్ పవర్ ఉండాలి. ఆలోచించుకోండి. గడిచిపోయిన జీవితం ముఖ్యం కాదు, జరగవలసిన జీవితం చాలా ముఖ్యం. ఎలా జీవించావన్నది ముఖ్యం కాదు, ఎలా మరణించావన్నది ముఖ్యం. నేను ఆ ఊబి నుంచి బయటపడ్డా. నా బిడ్డల కోసమే ఇటువంటి సందేశాలు ఇస్తున్నాను. కాబట్టి ఖండబలం, అర్ధబలం, అంగబలం, ఆత్మబలం, ఇదే పరిపూర్ణ ధర్మం. ఇటువంటి ధర్మాన్ని ఆచరించి మీ జీవితాలను సద్వినియోగపరుచుకుంటారని మనసా వాచ కర్మను కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.